సో నా పేరు కళ్యాణ్ చక్రవర్తి అండి. సో మాది ప్రాపర్ వచ్చేసి అసన్పర్తి. సో ప్రాపర్ వచ్చేసి అసన్పర్తి అండ్ డిస్టర్బెన్స్ వస్తుందా సార్? హలో సార్. కళ్యాణ్. సార్ వినిపిస్తుందా సార్? వాయిస్ వినిపించట్లే? ముందు వాయిస్ బ్రేక్ అయిందా సార్? ఎస్, ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్, రైట్ సార్, రైట్ సార్. వన్స్ థ్యాంక్స్ సార్. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ కళ్యాణ్ అండి, కళ్యాణ్. సో మేము ప్రజెంట్ అసన్బర్తిలో ఉండడం అని జరుగుతుందండి, హన్మకొండ అసన్బర్తి. సో నేను ఒక టీఎస్ఎంపీడీసీలో వర్క్ చేస్తూ పార్ట్ టైం గా ఈ యొక్క వెస్టేని టేకప్ చేయడం అనేది జరిగిందండి. సో సెషన్స్ లోకి వెళ్ళిపోదామండి. ఈ పార్ట్ టైం గా అయినా కూడా పర్వాలేకుండా మేము ఒక కమిట్మెంట్ గా 2 నుండి 3 సంవత్సరాలు డెఫినెట్ గా ఆ, ఆ, కష్టపడి దీంట్లో మంచి రిజల్ట్ తీసుకుందామని టేకప్ చేయడం అనేది జరిగిందండి. సో అందరిలాగా అపోహతోనే నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది. బట్ దీంట్లో ఉన్న డెప్త్ ను అర్థం చేసేసుకొని ఇప్పుడు ఒక స్ట్రాంగ్ లీడర్ గా నిలబడి ఎవరు వచ్చినా రాకున్నా కూడా ఒక కమిట్మెంట్ లీడర్స్ ను నా కింద బిల్డ్ చేసుకుంటూ నేను ముందడి పోవడం అనేది జరుగుతుందండి. సో థ్యాంక్ యూ లీడర్స్. సో సెషన్ లోకి వెళ్ళిపోదామండి. ఎందుకంటే నేను తీసుకున్న సబ్జెక్ట్ వచ్చేసి కొంచెం లెంత్ సబ్జెక్ట్ అండి. సో వెంటనే నేను సెషన్ లోకి వెళ్ళిపోతానండి. సార్ స్క్రీన్ ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నేను తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి సో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. సో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే సో మన దాంట్లో చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. బట్ నేను తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి మానవ శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ గురించి అండి. సో సో మన మానవ శరీరంలో చాలా రకాలైనటువంటి ఆర్గాన్స్ ఉంటాయి. చాలా రకాల ఆర్గాన్స్ ఉంటాయి, కానీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్స్ ఆ కొన్ని మాత్రమే ఉంటాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్స్ అనేవి చాలా కొన్ని మాత్రమే ఉండడం అనేది జరుగుతుందండి. సో ఆ ఆర్గాన్స్, మరి ఆర్గాన్స్ ఒకవేళ పాడవుతే మాత్రం మనకు మరణం ఒకటే శరణ్యం అండి. సో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్స్ పాడవుతే మాత్రం మనకు మరణం అనేది ఒకటే శరణం అండి. సో అంత మంచి ఆర్గాన్స్ మనము మరి ఎలా కాపాడుకుంటున్నాము? సో మరి ఆ ఆర్గాన్స్ ను మనం కాపాడుకోవడానికి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది ఒక్కసారి సో చూసుకున్నట్లయితే, సో నేను తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి హ్యూమన్ బాడీ గురించి అండి. హ్యూమన్ బాడీలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఒక 5 నుండి 6 అని చెప్పుకోవచ్చు అండి. సో ఈ 5 నుండి 6 ఆర్గాన్స్ మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటిని మనం ఎలా కాపాడుకోవచ్చు వెస్టేజ్ సప్లిమెంట్స్ యూజ్ చేసేసి అనే టాపిక్ నేను తీసుకోవడం అనేది జరిగిందండి. సో ఆ, మనం చూసుకోండి ఇక్కడ హ్యూమన్ బాడీ అండి. సో మన మనిషి 6 అడుగుల శరీరంలో సో కణాలు ఉంటాయండి. మానవ శరీరం అనేది కణాలతో నిర్మించబడి ఉంటుందండి. సో ఈ 6 అడుగుల శరీరం అనేది ఒక కణాలతో నిర్మించబడి ఉంటుందండి. సో 63 బిలియన్ సెల్స్ తో నిర్మించబడి ఉంటుందండి. 63 బిలియన్స్ సెల్స్ తో ఈ యొక్క మానవ శరీరం అనేది నిర్మించబడి ఉంటుంది. 63 లక్షల కోట్ల కణాల సముదాయమే మానవ శరీరం అండి. సో 63 లక్షల కోట్ల కణాల సముదాయమే మానవ శరీరం అండి. ఈ కణాలన్నీ కూడా టిష్యూస్ గా మారుతాయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఈ కణాలన్నీ టిష్యూస్ గా మారుతాయండి. సో టిష్యూస్ అన్ని కూడా మనకు ఆర్గాన్స్ గా కన్వర్ట్ అవుతాయండి.
సో ఇలా మానవ శరీరం అనేది ఫామ్ కావడం అనేది జరుగుతుందండి. సో కణాలన్నీ కూడా టిష్యూస్ గా మారుతాయి, టిష్యూస్ అన్ని ఆర్గాన్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ ఆర్గాన్లన్నీ కలిపిన నిర్మాణమే మానవ శరీరం అండి. సో మనకు మానవ శరీరం ఇలా తయారు కావడం అనేది జరుగుతుందండి. సో మనిషికి మానవ శరీరానికి చాలా రకాలైనటువంటి ఆర్గాన్స్ ఉంటాయి. ఇందులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో ఈ 5 రకాలైనటువంటి ఆర్గాన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 5 రకాలైనటువంటి ఆర్గాన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, మొదటగా బ్రెయిన్ అండి, మెదడు. సో రెండవది చూసుకున్నట్లయితే హార్ట్ అండి. సో మూడవది చూసుకున్నట్లయితే లెన్స్, ఊపిరితిత్తులండి, లివర్ అండి. సో కిడ్నీస్ అండి. ఇవి మన మానవ శరీరంలో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకనంటే చూడండి లీడర్స్, ఒక కన్ను పోతే మనిషి ఇంకో కన్నుతో బతకగలుగుతాడండి. సో ఒక చెవి పోతే ఇంకో చెవితోని మనిషి మానవుడు బతకగలుగుతాడు. కానీ ఒక చెయ్యి పోతే ఒక చెయ్యితో బతకగలుగుతాడు, ఒక కాలు పోతే ఒక కాలుతో బతకగలుగుతాడు. ఇతర ఇతర ఆర్గాన్స్ కూడా పోయినా కూడా ఏదో రకంగా మనిషి బతకడానికి ఆస్కారం ఉంటది. కానీ ఈ 5 రకాలైనటువంటి ఆర్గాన్స్ పాడవడం వల్ల మాత్రం తప్పకుండా మనిషి మరణించడం అనేది జరుగుతుందండి. సో అంత మంచి ఆర్గాన్స్ కు మనము మన చేతి ద్వారా మనమే పాడు చేసుకోవడం అనేది జరుగుతుంది అండి. 90 డేస్ లో మన చేతి ద్వారా మనమే ఆ, పాడు చేసుకోవడం అనేది జరుగుతుందండి. సో వ- చాలా మంది అంటారు మనిషి చనిపోతే ఆ వీళ్ళ ఆ, అనారోగ్యంతో చనిపోతే ఏమంటారని అంటే వాడు వాని ఆరోగ్యం చెడగొట్టుకొని చనిపోవడం అనేది జరిగిందని చాలా మంది అనడం అనేది జరుగుతుందండి. సో ఇలాంటి ఆర్గాన్స్ కు ఆరోగ్యంగా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంటదండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటది. సో మనము ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే మనము ఆయుష్వంతులం అవుతామండి. కాబట్టి సో మనము ఆరోగ్యంగా ఉండడానికి ఇలాంటి ఆర్గాన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి ఆర్గాన్స్ మనము ఏ విధంగా కాపాడుకోవాలి, మరి ఈ ఆర్గాన్స్ మనకు శరీరంలో ఎలాంటి ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి అన్నది ఒకసారి చూసుకుందామండి. మొదట ఆర్గాన్ చూసుకున్నట్లయితే మెదడు అండి. సో మనకు మెదడు ఏ విధంగా మన మానవ శరీరానికి ఉపయోగపడుతుంది అన్నది ఒకసారి చూసుకున్నట్లయితే, ప్రపంచంలో ఇప్పటికీ అర్థం కాని అంతు చిక్కని విషయాలలో మనిషి మెదడు ఒకటండి. సో ప్రపంచంలో ఇప్పటికీ అర్థం కాని అంతు చిక్కని విషయాలలో మనిషి మెదడు ఒకటండి, బ్రెయిన్ ఒకటండి. సో మనం స్థాపించిన ఈ అధునాతన సాంకేతిక అభివృద్ధికి కారణమే మెదడు అండి. సో ఇప్పుడు మనము ఇంత అధునాతనక సాంకేతిక అభివృద్ధికి సో ఉన్నామంటే దానికి కారణం మెదడేనండి. సో ఈ మెదడు వల్లనే మనం ఇంత లగ్జరీ లైఫ్ ను అనుభవించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి లైఫ్ ను మనం అనుభవించడానికి కారణం మెయిన్ రీజన్ మెదడేనండి. సో మెదడు లేకుంటే ఇవేవి సాధ్యం కాదండి. సో ఈ భూమి మీద ఏ జీవికి సాధ్యం కాని మాట, ఊహ, ఆలోచన వంటివి కేవలం మనిషికి సాధ్యపడేలా చేసేది ఒక మెదడు మాత్రమే అండి. సో మనిషికి మాట, ఊహ, ఆలోచన ఈ భూమి మీద జీవించే ఎలాంటి జీవికి సాధ్యం కానటువంటి ఊహ, ఆలోచన, మాట అనేది మనిషికి సాధ్యపడేలా చేసేది ఒక మెదడు మాత్రమేమండి. మనిషి మెదడుకు ఒక అద్భుతమైన ఆ ఉంటదండి. సో అద్భుతం అనేది కూడా ఉంటది. సో ఆ, అదేంటిదనంటే మనిషి సో మేలుకున్నప్పుడు సుమారుగా ఆ ఒక 10 నుండి 23 ఓట్స్ ఆ ఓట్స్ల కరెంట్ అనేది రిలీజ్ కావడం, పవర్ అనేది రిలీజ్ కావడం అనేది జరుగుతుందండి. సో మానవుడు మెలకుగా ఉన్న సమయంలో సుమారుగా 10 నుండి 23 ఓట్స్ల ఎలక్ట్రిక్ పవర్ అనేది రిలీజ్ కావడం అనేది జరుగుతుందండి. సో అలా ఉండడం అనేది జరుగుతుంది మనకు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మానవ మెదడులో రెండు వేరు వేరు భాగాలుగా కనిపిస్తాయండి. మానవ మెదడు అనేది ఒక రెండు వేరు వేరు భాగాలుగా కనిపిస్తుందండి. ఇందులో మొదటగా మా మనకు కుడివైపు భాగము ఉన్నటువంటి కుడివైపు ఎడమ వైపు భాగంలో ఉన్నాయి చూసుకోవచ్చండి. మెదడులో రెండు భాగాలనే ఉండడం జరుగుతుందండి. సో మెదడులో కుడివైపు భాగం మన బాడీలోని ఎడమ వైపు భాగాన్ని అదుపు చేస్తుందండి. సో మెదడు అనేది సో కుడివైపు ఉన్న భాగం బాడీలోని ఎడమ వైపు భాగాన్ని కంట్రోల్ చేస్తుందండి. అలాగే ఎడమ వైపు భాగం అనేది కుడి వైపున కంట్రోల్ చేయడం అనేది జరుగుతుందండి మానవ శరీరాన్ని. సో చూడండి ఇక్కడ మనిషి మెదడు రెండు భాగాలు ఉంటాయి. ఆ రెండు భాగాలు అనేవి ఒకటేమో ఎడమ వైపు భాగాన్ని కంట్రోల్ చేస్తుంది, ఒకటేమో కుడి వైపు భాగాన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇంత మంచి ఆర్గాన్ మనము ఆ ఆ, ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి. సో మన వెస్టేజ్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల ఆ ఆర్గాన్స్ అనేవి ఎంత
ఇంకా షార్ప్ గా పనిచేస్తాయో అన్నది చూసుకున్నట్లయితే, సో మొదటగా మనము సో ఈ మనకు వెస్టేజ్ లో మనకు ఉన్నటువంటి సప్లిమెంట్స్ అనేవి మనకు చాలా ఎక్సలెంట్ అన్నటువంటి ఈ సప్లిమెంట్స్ అండి. ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల మెదడు అనేది ఇంకా షార్ప్ గా సో ఎనర్జెటిక్ గా పనిచేయడం అనేది జరుగుతుందండి. సో దానిలో మొదటగా చూసుకున్నట్లయితే మనకు క్రిల్ ఆయిల్ అండి. సో ఈ క్రిల్ ఆయిల్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నా అంత అదండి. సో ఈ క్రిల్ ఆయిల్ యొక్క రిజల్ట్ అలా ఉంటది. సో వెస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ గురించి క్లియర్ గా తెలుసుకుందామండి. వెస్టేజ్ ప్రైమ్ అంటే ప్రీమియం హెల్త్ కేర్ కేటగిరీకి సంబంధించిందండి. దీనిలో నుండి ఫస్ట్ లాంచ్ అయిన ప్రోడక్టే వెస్టేజ్ క్రిల్ అండి. సో దీనిలో సుపీరియం క్వాలిటీ కలిగి ఉంటుంది. సో వాట్ ఈజ్ క్రిల్ అని అంటే, క్రిల్ అంటే ఒక రొయ్య పిల్ల అండి. సో ఇది అంటార్క్టికా మహాసముద్రంలో అడుగు భాగాన ఉంటుంది. ఆర్కిటిక్, కెనడా, జపాన్ లో ఉండడం అనేది జరుగుతుందండి. క్రిల్ ఆయిల్ ఏమైనా కలిగి ఉంటుందా అంటే ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ఫాస్ఫోలిపిడ్ ఒమేగా ఫ్లాటీ యాసిడ్స్ ను కలిగి ఉంటుందండి. ఇవి ఉండడం వల్ల మనకు మెయిన్ ఆర్గాన్ ఫంక్షన్స్ బాగా జరుగుతాయండి. సో క్రిల్ ఆయిల్ లో ఈ ఈ రెండు ఉండడం వల్ల మనకు ఫంక్షన్స్ అనేవి, ఆర్గాన్ ఫంక్షన్స్ అనేవి చాలా బాగా జరుగుతాయండి. సో ఒమేగా 3లో ఏముంటాయి అంటే ఒమేగా 3 ఫ్లాటీ యాసిడ్స్, డిహెచ్ఏ, ఈపిఏ, ఏఎల్ఏ అనేవి ఉండడం జరుగుతుందండి. ఈ డిహెచ్ఏ వలన మనకు ముఖ్యంగా మైండ్ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయండి. సో ఈ క్రిల్ ఆయిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, డిహెచ్ఏ ఉండడం వల్ల మనకి ఏముంటదంటే మైండ్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుందండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో విజన్ డెవలప్మెంట్స్ అండ్ లెర్నింగ్ ఫంక్షన్స్ అనేది చాలా బాగా జరుగుతుందండి. సో ఇలాంటి సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల మనకు మైండ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. విజన్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఫంక్షన్స్ అనేవి చాలా బాగా జరుగుతుందండి. సో డిప్రెషన్ ను తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మెయిన్ గా మనకు డిప్రెషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, మనిషి కుంగిపోవడానికి కారణమే డిప్రెషన్ కాబట్టి అలాంటిది తగ్గించడానికి ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈపిఏ అనేది కూడా మనకు దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. కార్డియో లాస్కర్ ఫంక్షన్ మెరుగుపరుస్తుందండి. సో ఇది ఇది కూడా మనకు ఈ క్రిల్ ఆయిల్ లో ఉంటుంది. ఏఎల్ఏ అని ఉంటుందండి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ. వీటిని అన్నిటిని కలిగి ఉండడం వల్ల క్రిల్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మెదడు ఫంక్షన్ కు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి, సో ఇది వాడడం వల్ల మనకు మెదడు అనేది షార్ప్ గా ఎనర్జెటిక్ గా పనిచేయడానికి ఉపయోగపడుతుందండి. సో దీంతో పాటు మనకు వెస్టేజ్ సిఎండి డ్రాప్స్ కూడా మనం తీసుకోవడం వల్ల మనకు మెదడు ఫంక్షన్ అనేది చాలా బాగా జరుగుతుందండి. సో ఈ సిఎండి డ్రాప్స్ గురించి కూడా మనకు చాలా సెషన్స్ లలో చాలా వినడం అనేది జరిగిందండి. సో వీటన్నిటి గురించి చెప్పుకుంటూ పోతే చాలా డెప్త్ గా వెళ్ళిపోతే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఒక సప్లిమెంట్స్ నేమ్స్ అనేవి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి. క్రిల్ ఆయిల్, సిఎండి డ్రాప్స్, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్నివిగో హెల్త్ పౌడర్ అండి. సో ఇన్నివిగో ప్రోటీన్ పౌడర్ అని చెప్పేసి మనకు ఈ ప్రోటీన్ పౌడర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ కూడా. సో ప్రోటీన్ పౌడర్ కూడా అందరూ కూడా రెగ్యులర్ గా తీసుకుంటే సో హెల్తీగా ఉండొచ్చు అండి. సో ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉండొచ్చు. సో దాంతో పాటు నోని అండి. సో ఈ 4 సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల మనము చాలా ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుతుందండి. ఈ నాలుగు కూడా మనకు మెదడుకు పనితీరుకు చాలా బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుందండి. సో ఈ మొదటి ఆర్గాన్ అండి. ఈ మొదటి ఆర్గాన్ కు మన వెస్టేజ్ లో ఈ 4 సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల మనము చాలా షార్ప్ గా సో ఉండవచ్చు అండి. సో అందరూ వింటున్నారని ఆశిస్తూ రెండవ ఆర్గాన్ గురించి వెళ్ళిపోదామండి. సో గుండె అండి. సో రెండవ ఆర్గాన్ వచ్చేసి మనకు సో గుండె మనీ మనిషికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పార్ట్ ఏదన్నా ఉంది అని అంటే సో గుండె అని మనం చెప్పుకోవచ్చండి. సో మానవ శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం అండి. సో మానవ శరీరాన్ని మొత్తానికి కూడా రక్తాన్ని పంపిణీ చేస్తుంది. ఆ, ప్రత్యేకమైన కండరాలు నిరమితంగా పనిచేసే మనిషిని బతికిస్తుందండి. సో ఇది ఛాతి మధ్య భాగంలో ఉండడం అనేది జరుగుతుందండి. ఛాతి మధ్య భాగంలో మనకు ఇది ఉండడం ఎడమ వైపు తిరిగి ఉంటుంది. మన గుండెకు రోజుకు ఆ 1,15,000 సార్లు కొట్టుకోవడం అనేది జరుగుతుందండి. సో మన గుండె ఆ 1,15,000 సార్లు కొట్టుకోవడం అనేది జరుగుతుందండి. రోజుకు 6 నుండి 7.5 వేల లీటర్స్ రక్తాన్ని మన గుండెకు పంపిణీ చేయడం అనేది జరుగుతుందండి. సో 6 నుండి 7.5 వేల లీటర్ల రక్తాన్ని గుండె అనేది శరీరానికి పంపిణీ చేయడం అనేది జరుగుతుందండి.
సో ఆ, ఇంత మంచి హార్ట్ మనకు మనము తల్లి గర్భంలో పురుడు పోసుకున్నప్పుడు ఆ, తయారవుతుందండి. సో తల్లి గర్భంలో పురుడు పోసుకున్నప్పుడు తయారవుతుంది. ప్రతిరోజు కొట్టుకోవడం అనేది ఇది 100% కొట్టుకుంటూనే ఉంటుంది, కానీ ఒక్క సెకండ్ కాలం కూడా ఇది రెస్ట్ తీసుకోవడం అనేది జరగదండి. సో ఇది రెస్ట్ తీసుకుంటే మాత్రం తప్పకుండా మనము లైఫ్ లాంగ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందండి. సో నిమిషానికి 72 సార్లు కొట్టుకోవడం అనేది జరుగుతుందండి. సో ఈ 72 సార్లు కొంతమందిలో ఎక్కువ కొట్టుకున్న ప్రమాదమే, తక్కువ కొట్టుకున్న ప్రమాదమేనండి. సో 1,15,000 సార్లు ఇది కొట్టుకోవడం అనేది జరుగుతుందండి ఈ రోజు మీద. సో ఇది కొట్టుకోవడం ఆపేస్తే మాత్రం మనము ఆ, పూర్తిగా రెస్ట్ తీసుకున్న వాళ్ళం అవుతామండి. సో చూడండి లీడర్స్, మనం అందరం కూడా ఏదో ఒక జాబ్ చేస్తాము, ఏదో ఒక వ్యాపారం చేస్తాము, ఏదో ఒక పని అయితే 100% చేస్తూనే ఉంటాము. సో రోజుకు 8 గంటలు లేదా 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు ఇలా పని చేస్తాం కదా. సో ఈ అవర్స్ పనిచేసి ఎంతో కొంత సమయం మాత్రం తప్పకుండా మనం రెస్ట్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో మరుసటి రోజు పని చే పని చేయాలని అంటే తప్పకుండా మనం రెస్ట్ అనేది తీసుకోవాలండి. సో అందరూ కూడా నిన్న అంతా వర్క్ చేశారు. సో నైట్ రెస్ట్ తీసుకున్నారు కాబట్టి ఇంత ఎర్లీ మార్నింగ్ మనకు మళ్ళీ జూమ్ సెషన్ లోకి యాడ్ కావడం అనేది జరిగిందండి. సో రెస్ట్ తీసుకోకపోతే ఇవాళ కూడా మనం యాడ్ కాకపోయే వాళ్ళం అండి. కానీ తల్లి గర్భంలో పురుడు పోసుకున్నప్పుడు తయారైన గుండె అనేది సో ఒక్క సెకండ్ కాలం కూడా రెస్ట్ తీసుకోకుండా నిరంతరంగా మనకు కొట్టుకుంటూనే ఉంటుందండి. సో అలాంటి కొట్టుకునే మన బ్రీత్ లాస్ట్ సెకండ్ వరకు కూడా ఈ యొక్క గుండె అనేది కొట్టుకుంటూనే ఉంటుందండి. సో అలా కొట్టుకోవడం వల్లనే మనం ఇలా జీవించే ఉండడం అనేది జరుగుతుందండి. సో ఈ ఇంత మంచి ఆర్గాన్ ను మరి మనము ఎలా కాపాడుకుంటున్నాము అన్నది ఒకసారి చూస్తే, సో చాలా వరకు మనము హార్ట్ అటాక్ తో చనిపోతున్నాము అంటే మనమే కారణం అండి. సో మన 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 తప్పిదం మన వల్లనే జరుగుతుందండి హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం అనేది. కాబట్టి అలా హార్ట్ అటాక్ గుండా రాకుండా మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ముందు జాగ్రత్త వాడుకున్నట్లయితే తప్పకుండా మనము మంచి ఆరోగ్యాన్ని తీసుకున్న వాళ్ళం అవుతామండి. ఈ గుండెను మనము కాపాడుకోవడానికి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ చూసినట్లయితే, సో ఫ్లాక్స్ ఆయిల్ అండి. సో మొదటగా తీసుకున్నట్లయితే ఈ ఫ్లాక్స్ ఆయిల్ నిజంగా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అండి వెస్టేజ్ లో. సో ఇది ఎవ్వరు వాడినా వాడకపోయినా కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా యూజ్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పిన ఆర్గాన్ తోని ఇప్పుడు గుండెకు ఉన్నటువంటి ఆర్గాన్ లో సో ఫ్లాక్స్ ఆయిల్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఫ్లాక్స్ ఆయిల్ గురించి కూడా చాలా సెషన్స్ లో మనం అందరం విన్నామండి. సో అవిసె గింజల నుండి తయారవుతుంది. ఈ ఒక్కటని కాదండి, సో రకరకాలైనటువంటి ఈ మనకు డిషెస్ కు ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చాలా 100% న్యాచురల్ ప్రొడక్ట్ అండి. సో నెక్స్ట్ మనకు ఎలార్జీ 9 అని చెప్పి మనం తీసుకోవచ్చు అండి. ఈ ప్రొడక్ట్ కూడా సో వెస్టేలో ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. సో ప్రో కార్డ్ అండి, గుండె సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ప్రో కార్డ్ అనేది 100% యూజ్ చేయాలండి. సో ఫ్లాక్స్ ఆయిల్, ఎలార్జీ 9, ప్రో కార్డ్. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు కోయంజమ్ క్యూ10 అండి. ఈ 4 సప్లిమెంట్స్ మనము యూజ్ చేసినట్లయితే సో మన గుండెను ఇంకా ఆ, ఆరోగ్యవంతంగా ఉంచుకున్న వాళ్ళం అవుతామండి. సో ఇలాంటి హార్ట్ అటాక్స్ నుండి మనము ఆ, బారిన పడకుండా మనం ఉండొచ్చు అండి. చాలా సెల్లులల్లో, టీవీలలో చాలా రకాలుగా వినడం అనేది జరుగుతుందండి. సో మధ్యంతరంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నవ్వే డేస్ లో హార్ట్ అటాక్ అనేది చాలా చిన్న ఇదివరకు జలుబు ఎలా వస్తుందో అలా వచ్చిపోతుందండి అందరికీ కూడా. సో పూర్వ కాలంలో మనకు హింట్ ఇచ్చేది హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు. సో ఒకసారి వచ్చేది, రెండోసారి వచ్చేది, మూడోసారి ఆ టపా కట్టేవారండి. బట్ ఇప్పుడు అలా కాదండి, ఒక్కసారి వచ్చిందంటే డెఫినెట్ గా వారు జరిగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు జలుబు ఎలా వస్తుందో హార్ట్ అటాక్ కూడా అలానే రావడం అనేది జరుగుతుంది. అంత డేంజర్ సిచ్యువేషన్స్ లో మనం ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సో మన యొక్క గుండెను కాపాడుకోవాలండి. డెఫినెట్ గా ఈ చెప్పినటువంటి ఈ సప్లిమెంట్స్ ను మీరు యూజ్ చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ఆర్గాన్ మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారండి. సో మొదటి ఆర్గాన్ మెదడు అండి, రెండవ ఆర్గాన్ గుండె, సో మూడవ ఆర్గాన్ వచ్చేసి కిడ్నీలు అండి. సో మనకు కిడ్నీలు కూడా మనకు మానవ శరీరంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది చేస్తాయండి. సో అలాంటి కిడ్నీలను మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాం అనేది ఒక్కసారి నేను చెప్పడం అనేది జరుగుతుందండి. భారతదేశంలో ప్రతి 7గురిలో ఒకరు ఈ మూత్రపిండాల వ్యాధితో బాధపడడం అనేది జరుగుతుందండి.
భారతదేశంలో ప్రతి 7గురిలో ఒకరు ఈ మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడడం అనేది జరుగుతుందండి. ఈ 2 దశాబ్దాల్లో మూత్రపిండాలకు సంబంధించిన రోగాలు రెట్టింపు అయ్యాయండి. సో ఈ 2 దశాబ్దాలలో కూడా మూత్ర సంబంధిత వ్యాధుల రోగులు అనేది రెట్టింపు కావడం అనేది జరిగిందండి. గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే దేశంలో కిడ్నీ మార్పిడి అవసరం ఉన్న వారు 2 లక్షల మంది ఉన్నారండి. సో గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే దేశంలో కిడ్నీ మార్పిడి అవసరం ఉన్న వారు 2 లక్షల మంది ఉండగా ప్రతి సంవత్సరంలో కేవలం 12,000 కిడ్నీ మార్పిడిస్ అనేవి జరగడం అనేది జరుగుతుందండి. సో ఓన్లీ 12,000 కిడ్నీ మార్పిడి అనేది జరుగుతుంది. సో మిగతా వాళ్ళందరూ కూడా జరిగిపోవడం అనేది జరుగుతుందండి. కావున సో చూడండి, అలాంటి ఆర్గాన్ ఎక్సలెంట్ అయినటువంటి ఆర్గాన్స్ అండి కిడ్నీలు అనేవి. దీన్ని బట్టి చూస్తే కిడ్నీ సమస్య ఎంత ఎక్కువగా ఉందనేది మనకు అర్థమవుతుందండి. సో కిడ్నీలు కూడా మన బాడీలో కీలక పాత్ర వహిస్తాయండి. సో దీన్ని వడపోత విధానం అని కూడా చెప్తారండి. ఈ కిడ్నీలు మనకు మన శరీరంలో ఎలా ఉపయోగపడతాయి అంటే ఒక వడపోత విధానంగా మనకు ఉపయోగపడడం అనేది జరుగుతుందండి. సో కిడ్నీలు మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజు 3 నుండి 5 లీటర్ల వాటరు కనీసం తాగాలండి. సో కిడ్నీలు మనకు ఆరోగ్యంగా ఉండాలంటే 3 నుండి 5 లీటర్ల కనీసం వాటర్ అనేది తీసుకోవాలండి, ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న మన బిజీ లైఫ్ లో, ఫాస్ట్ ట్రాక్ కల్చర్ లో, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనము వాటర్ అనేది చాలా తక్కువ తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో సాఫ్ట్ డ్రింక్స్ వైపు ఎక్కువగా వెళ్ళడం అనేది జరుగుతుంది. చాలా వరకు ఏ ఫంక్షన్స్ అయినా కూడా, ఎవరు కలిసినా కూడా, ఏ జరిగినా కూడా సాఫ్ట్ డ్రింక్స్ వైపు మనం వెళ్ళడం అనేది జరుగుతుందండి. వాటర్ను తీసుకోకుండా సాఫ్ట్ డ్రింక్స్ అనేవి తీసుకోవడం వల్ల ఈ కిడ్నీల మీద అధిక భారం పడడం వల్ల అవి తొందరగా పాడుకోవడం అనేది జరుగుతుంది. కిడ్నీ సమస్యకు ముఖ్య కారణం అదుపు లేని మధుమేహం అండి. సో ఆ, కిడ్నీ సమస్యకు ముఖ్య కారణంగా మనకు అదుపు లేని మధుమేహం అని చెప్పొచ్చండి. సో అది మాత్రమే కాక అధిక రక్తపోటు అంటే హై బీపీ అని కూడా మనం చెప్పొచ్చండి. కిడ్నీ సమస్యకు కారణం సో ఐబీపీ అని కూడా మనం చెప్పొచ్చు. కొన్నిసార్లు అల్పపీడనం అంటే లో బీపీ కూడా మనం చెప్పుకోవచ్చండి. సో కొన్ని రకాల ఇతర ఇన్ఫెక్షన్స్ అండి. సో మలేరియా, డెంగ్యూ, కిడ్నీ స్టోన్స్, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే మాత్రల వల్ల ఈ సమస్య కారణం ఎక్కువగా ఉంటుందండి. సో మలేరియా, డెంగ్యూ, కిడ్నీ స్టోన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే మందులను వాడడం వల్ల ఈ సమస్య అనేది మనకి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందండి. సో ఒంట్లో రకరకాలుగా తయారైనటువంటి సో రక్త రక్త కణాలు తయారవడానికి అవసరమైన ఒక ముఖ్యమైన హార్మోన్ ఎరిథ్రోపాయిట్ అని మూత్రపిండాల ఉత్పత్తి అవుతుందండి. సో చూడండి, ఒంట్లో రక్త కణాలు తయారవడానికి అవసరమైన ఒక ముఖ్యమైన హార్మోన్ ను ఈ మూత్రపిండాలే ఉత్పత్తి చేస్తాయండి. సో అందుకే కిడ్నీ సమస్య ఉన్న వారికి హిమోగ్లోబిన్ తగ్గుతుందండి. సో దాని వల్లనే హిమి మనకు కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు రక్త సమస్య, హిమోగ్లోబిన్ అంటే రక్త సమస్య అని అంటారండి. సో రక్త కణాలు తయారవడానికే ఈ కిడ్నీలు, అందరికీ తెలుసో తెలియదా అండి, చూడండి రక్త కణాలు తయారవడానికి కిడ్నీలకు ఆ, ఉన్న అటాచ్మెంట్ అనేది చూడండి. అందుకే హిమోగ్లోబిన్ తగ్గిపోయింది అని చాలా మంది అంటారు. కాబట్టి అంత మంచి ఆర్గాన్స్ కిడ్నీలు అండి. సో దాంతో రక్తహీనత, ఆయాసం, నీరసం, అలసట వంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయండి. సో మన శరీరంలో కండరాలు, ఎముకలు బలంగా ఉండడానికి కూడా ఎంతో అవసరమైన విటమిన్ డి కూడా కిడ్నీలలోనే తయారవుతుందండి. చూడండి, మన శరీరంలో కండరాలు, ఎముకలు బలంగా ఉండడానికి అవసరమైన విటమిన్ డి కూడా కిడ్నీలోనే తయారవుతుందండి. సో ఇంత మంచి ఆర్గాన్ ను మనము ఏ విధంగా ఉంచుకుంటున్నామో మనకు మనం అనలైజ్ చేసుకోవచ్చు అండి. సో విటమిన్ డి తగ్గడం వల్ల నీరసం, ఒంటి నొప్పులు, అలసట సర్వసాధారణంగా మనకు కనిపిస్తాయండి. సో మూత్రపిండాలు మన రక్తపోటును నియంత్రించే ముఖ్యమైన అవయవం అండి. సో మూత్రపిండాలు అనేది మన రక్తపోటును నియంత్రించే ఒక ముఖ్యమైన అవయవం. కాబట్టి మూత్రపిండాల సమస్య ఉన్న వాళ్ళకు రక్తపోటు అదుపులో ఉండదండి. సో ముందే చెప్పా కాబట్టి రక్త కణాలను తయారవ్వడానికి ముఖ్య పాత్ర పోషించేది మూత్రపిండాలండి. సో అధిక శాతం వారు అనేక రకాల మందులు వాడాల్సి వస్తుందండి. సో వారు అలాంటప్పుడు వివిధ రకాలైనటువంటి రసాయనిక మందులు వాడడం వల్ల వారికి ఇతరాద్రి రోగాలు రావడం వల్ల వేరే ఆర్గాన్స్ కూడా వాటిపై ఒత్తిడి పెరిగి అవి సరిగ్గా పనిచేయక సో గుండెకు ఎఫెక్ట్ కలిగి సో ఆఖరికి చనిపోవడం అనేది జరుగుతుందండి. సో ఇంత మంచి ఆర్గాన్ ను మనం కాపాడుకోవడానికి మరి మన వెస్టేజ్లో ఎలాంటి సప్లిమెంట్స్ ఉన్నాయి అని ఒక్కసారి మనం చూసుకుందామండి. సో ఊపిరితిత్తులు, కిడ్నీస్ అండి మనకు ఇంత మంచి పాత్రను మన మన శరీరంలో పోషిస్తాయండి.
కాబట్టి వీటిని మనం కాపాడుకోవడానికి మన విషయంలో ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకున్నట్లయితే, సో కిడ్నీ హెల్త్ అండి. సో మనకు ఆయుష్ శాంతి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఎక్సలెంట్ అయినటువంటి ప్రొడక్ట్ కిడ్నీ హెల్త్ అండి. సో కిడ్నీ స్టోన్స్ ఉన్న వారికైనా, కిడ్నీ సమస్య ఉన్న వారికైనా ఇది రిఫర్ చేయొచ్చు. సో కిడ్నీస్ హెల్త్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్రానోడర్మా అండి. సో ఇది ఒక పుట్టగొడుగుల నుండి తయారు కావడం అనేది జరుగుతుంది. సో ఈ రిజల్ట్ కూడా మనం చాలా సెషన్స్ లలో వినడం అనేది జరిగిందండి. కిడ్నీ హెల్త్, గ్రానోడర్మా, అలవీరా. సో అలవీరా కూడా మనకు చాలా మందికి తెలుసు అండి. సో అలవీరా క్యాప్సూల్ ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా క్యాప్సూల్ అండి. సో దీంతో పాటు టాక్సీ క్లీన్ అండి. సో టాక్సీ క్లీన్ లేదా ఫుడ్ ప్యాచెస్ కూడా ఇవ్వచ్చు అండి మనము. సో ఈ రెండిట్లలో ఏది ఇచ్చినా కూడా బెస్ట్ రిజల్ట్ అనేది మనం చూడవచ్చు అండి. సో కిడ్నీ హెల్త్, గ్యానోడర్మా, అలవేరా, ఆమ్లా, తర్వాత మనకు టాక్సీ క్లీన్ లేదా ఫుడ్ ప్యాచెస్ అని ఇవ్వచ్చు అండి. సో ఇవి ఇచ్చినట్లయితే మనము ఈ కిడ్నీలను మనం ఒక మంచి ఆ, ఆరోగ్యవంతులుగా ఉంచుకోవచ్చు అండి. సో ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇలాంటి సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల, ముందు జాగ్రత్తగా యూజ్ చేయడం వల్ల మనకు ముందుగా ఆ, ఇలాంటి అనారోగ్య బారిన పడకుండా ఈ ఆర్గాన్స్ మనం యూజ్ చేయొచ్చు అండి. సో కిడ్నీ హెల్త్, గ్యానోడర్మా, అలవేరా, ఆమ్లా, టాక్సిక్లిన్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనకు కిడ్నీలు అనేవి పాడు కాకుండా ముందు జాగ్రత్త మనం కాపాడుకోవచ్చు అండి. సో నాలుగవ ఆర్గాన్ వచ్చేసి మనకు లివర్ అండి. సో ఈ లివర్ మనకు ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్నది మనకు నాలుగో ఆర్గాన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి అండి. సో కాలేయం అండి. సో మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి కాలేయం అండి. ఇది ఉదరంలో ఉండే ఉదరంలో పొట్టలో వితనానికి కిందగా కుడివైపు మధ్యన ఉంటుందండి. సో మీ స్క్రీన్ లో కూడా చూపిస్తుంది లివర్ అనేది. సో అతిపెద్ద గ్రంథి కాలేయం అండి. ఉదర వితనానికి కిందిగా కుడివైపు మధ్యన ఉంటుందండి. ఈ కాలేయము పెత్ర రసాన్ని తయారు చేస్తుందండి. పైత్ర రసాన్ని తయారు చేస్తుందండి. ఈ కాలేయం అనేది మనకు పైత్ర రసాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది పిత్రాశయంలో నిల్వ చేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుందండి. సో ఇది పిత్రాశయంలో నిల్వ చేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుందండి. శరీరంలో హానికరమైన వ్యర్థాలను తొలగించడంలో, రక్తాన్ని శుభ్రపరచడంలో కీలక పాత్ర అనేది పోషిస్తుందండి. శరీరంలో హానికరమైన వ్యర్థాలను తొలగించడంలో, రక్తాన్ని శుభ్రపరచడంలో కీలక పాత్ర అనేది పోషిస్తుందండి. అదే విధంగా శరీరంలో ముఖ్యమైన పోషకాలను తయారు చేయడంలో ఈ యొక్క కాలేయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. శరీరం పోషకాలను తయారు చేయడంలో ఈ యొక్క కాలేయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చర్మం శరీరంలో చర్మం తర్వాత కాలేయమే అతిపెద్ద అవయవం అండి. సో మనము అందరం అనుకుంటాము శరీరమే చాలా పెద్ద అవయవం అని అనుకుంటామండి. శరీరంలో చర్మం తర్వాత అతిపెద్ద అవయవం ఏదన్నా ఉంది అని అంటే అది కాలేయమేనండి. సో ఇది శరీరంలో కుడి వైపున పైభాగంన పక్కటెముకల కింద ఉంటుందండి. సో మీ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. సో శరీరంలో కుడి వైపున పైభాగాన పక్కటెముకల కింద ఉండడం అనేది జరుగుతుందండి. కాలేయం సాధారణంగా 1.2 kgs నుండి 1.5 kgs వరకు బరువు ఉంటుందండి. సో కాలేయము బరువు చూసుకున్నట్లయితే 1.2 kgs నుండి 1.5 kgs వరకు ఉంటుందండి. సో అతిపెద్ద అవయవం అండి. సో మన స్టమక్ లో అతిపెద్ద అవయవం మనం అని చెప్పుకోవచ్చు. ఈ పరిమాణం, వయసు, శరీరము, లింగం ఆధారంగా మారుతుందండి. సో మరి అందరికి ఒకటేలాగా ఉంటుందా అని అనుకుంటే, సో వారి వయసు, శరీరం, లింగం ఆధారంగా కూడా ఇది మార్పు అనేది జరుగుతుందండి. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేయడంలో ఒక ప్రయోగశాలగా పనిచేస్తుందండి. సో మన శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేయడంలో ఒక ప్రయోగశాలగా ఈ యొక్క కాలేయం అనేది పనిచేస్తుందండి. చూడండి, ఈ మన శరీరంలో ఒక ప్రయోగశాల అని కూడా దీన్ని చెప్పుకోవచ్చండి. కాలేయానికి ఏదైనా సమస్య వస్తే శరీరంలో అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయండి. సో కాలేయానికి ఏదైనా సమస్య వచ్చిందంటే శరీరం మొత్తానికి కూడా అనారోగ్య సమస్య అనేది 100% వస్తుందండి. సో వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ అది చెప్పొచ్చండి. అంత మంచి ఆర్గాన్ ఇది. శరీరంలో ఇతర భాగాలతో పోలిస్తే దెబ్బతిన్న కణాలను తిరిగి అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉన్న ఒకే ఒక్క అవయవం కాలేయం అండి. శరీరంలో ఏ ఇతర ఆర్గాన్స్ తో పోల్చుకున్నా, ఏ ఇతర కణాలతో పోల్చుకున్నా వీటిని అన్నిటినీ కూడా తిరిగి అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉన్న ఒకే ఒక అవయవం ఏదన్నా ఉంది అని అంటే కాలేయమేనండి.
అయితే ఈ కా అయితే కాలుష్యమైన నీరు, ఆహారం, రక్త మార్పిడి, ఇతర కారణాల వల్ల కాలేయానికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో కలుషితమైన నీరు, ఆహారం, రక్త మార్పిడి, ఇతర కారణాల వల్ల కాలేయానికి అనేది ఇన్ఫెక్షన్ అనేది రావడం అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే కాలేయం అనేది తను చేయాల్సిన పనులు చేయలేకపోతుందో అప్పుడే కొన్ని రకాలైనటువంటి లక్షణాలు అనేవి బయటపడతాయండి. సో ఎప్పుడైతే కాలేయం తను చేయాల్సిన పని చేయలేకపోతుందో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు, రోగ లక్షణాలు అనేవి బయటపడడం అనేది జరుగుతుందండి. చెప్పే కదండి ముందే పైన. సో దెబ్బతిన్న కణాలన్నింటినీ తిరిగి అభివృద్ధి చేయగల సామర్థ్యం ఒకే ఒక కాలేయం ఉంది కాబట్టి, సో అదే పాడవుతే మాత్రం మనకు రోగాలు అనేవి బయటపడడం అనేది జరుగుతుందండి. ఒకటిగా మనకు రోగం అనేది బయటపడడం అనేది జరుగుతుంది. సో కాలేయం వ్యాధి వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని సో ప్రాణాత్మక వ్యాధులు ప్రమాదం దరి చేరే అవకాశం అనేది ఉంటుందండి. సో ఒక్కసారి కాలేయము ఆ, పాడైంది అంటే దాన్ని మనము ఆ కాపాడుకోకపోతే మాత్రం వేరే ఇతర ఆరోగ్య సమస్యలు అనేవి మనకు ఆ దరి చేరడం అనేది జరుగుతుంది. శరీరంలో జరిగే చాలా రకాలైనటువంటి మార్పులకు కాలేయమే ప్రధాన బాధ్యత వహిస్తుందండి. సో శరీరంలో జరిగే చాలా రకాలైనటువంటి మార్పులకు కాలేయమే ప్రధాన బాధ్యత వహిస్తుందండి. ఆహార పదార్థాలు, గాలి, నీరు, శరీరంలో వచ్చే కొన్ని రకాలైనటువంటి విషవాయువులను తొలగిస్తుందండి. సో మనకు కొన్ని రకాలైనటువంటి విషవాయువులను ఈ యొక్క లివరే మా తొలగిస్తుందండి. శరీరం పనితీరును, శరీరంలోని ఆ అమైనో ఆమ్లాలను మరియు ప్రోటీన్లకు అందిస్తుందండి. శరీరానికి కావాల్సినటువంటి శరీరం పనితీరు మంచిగా ఉండడానికి అమైనో ఆమ్లాలను మరియు ప్రోటీన్లను అందిస్తుందండి. శరీరం యొక్క శక్తి నిల్వలు అయినటువంటి గ్లైకోజన్ మరియు చక్కెర నిల్వలను ఆ ఈ యొక్క లివర్ లో ఉంచుకోవడం అనేది జరుగుతుందండి. ఆ కొవ్వును జీర్ణం చేయడానికి ఉపయోగపడే పితాన్ని కూడా ఇదే తయారు చేస్తుందండి. సో శరీరంలో ఏర్పడే కొవ్వును జీర్ణం చేయడానికి ఆ పిత్తాన్ని కూడా ఈ యొక్క లివరే అనేది రిలీజ్ చేయడం అనేది తయారు చేసుకోవడం అనేది జరుగుతుందండి. సో ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డగట్టడానికి ప్రోటీన్లు సైతం కాలేయంలోనే తయారు కావడం అనేది జరుగుతుందండి. మన శరీరంలో ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి రిలీజ్ అయ్యే ప్రోటీన్లైన త్రోబిన్లైన సైతం కాలేయంలోనే ఉత్పత్తి అవుతాయండి. దాదాపు 70% మందిలో కాలేయం బాగా చెడిపోయేంత వరకు కూడా ఇలాంటి లక్షణాలు అనేవి బయటికి కనిపించవండి. చూడండి చాలా వరకు చాలా మందికి 70% ఈ యొక్క లివర్ డ్యామేజ్ అయ్యే వరకు కూడా మనకు ఇలాంటి లక్షణాలు అనేవి బయటికి కనిపించవండి. సో అలా కనిపించకపోవడం వరకు ఒకటేసారి కనిపించే వరకు మనకు వివిధ రకాలైనటువంటి డిషెస్ కూడా అది బయటపడడం అనేది జరుగుతుందండి. సో ఆ, కాలేయం మనకు ఇలా ఆ, పాడవుతుంది. సో బరువు తగ్గడం, కామెర్లు రావడం, ఆ జ్వరం రావడం ఇలాంటివి మనకు సింటమ్స్ కనిపిస్తాయండి. సో ఆ, రక్తం, వాంతులు, వికారం, వామిటింగ్స్, బ్లడ్ అంటే రక్తం, వాంతులు లాంటివి మనకు లక్షణాలుగా కనిపిస్తాయండి. సో వికారం లాగా ఉంటది. మూత్రం లేదా మలంలో మార్పు కల్పిస్తుందండి. సో యూరిన్లు లేదా సో మలంలో మార్పులు అనేవి కనిపిస్తాయి. నోటి దుర్వాసన, పదే పదే కడుపులో నొప్పి రావడం అనేది సో మనకు లివర్ డ్యామేజ్ అయిందన్న సింటమ్స్ కు కారణాలు ఉండి సో చర్మం పసుపు రంగులో కూడా మారిపోతుందండి. సో చర్మం పసుపు రంగులో మారిపోయినా కూడా కాలేయం దెబ్బతిన్నదని మనం చూసుకోవచ్చు. సో కొందరి పైన చర్మం పైన దురదలు వస్తాయి, కొంతమందికి వాంతులు అవుతాయండి. సో ఇలాంటి లక్షణాలన్నీ కనిపించినా కూడా సో మనము లివర్ డ్యామేజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు అండి. సో అలాంటి ఎక్సలెంట్ అటువంటి మనకు లివర్ అండి. సో ఇలాంటి ఆర్గాన్ కూడా మనము ఏ విధంగా కాపాడుకుంటున్నాం అనేది మనకు మనం అనలైజ్ చేసుకోవచ్చు అండి. సో దాన్ని మనము కాపాడుకోవడానికి విషయంలో ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? సో ఇంత మంచి ఆర్గాను కాపాడుకోవడానికి మనకు వెస్టేజ్లో మనకి ఏమన్నా సప్లిమెంట్స్ ఉన్నాయా? మరి ముందు జాగ్రత్తగా వాడచ్చు. ఒకవేళ రోగం వచ్చిన వాళ్ళు కూడా వాడడానికి ఎలాంటి సప్లిమెంట్స్ ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే సో లివర్ హెల్త్ అండి. సో ఆయుష్ శాంతి వారికి మరి యొక్క ప్రోడక్ట్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ లివర్ హెల్త్ అండి. సో దీని గురించి కూడా చాలా సెషన్స్ లో మనం వినడం అనేది జరిగిందండి. ఈ ప్రోడక్ట్ ను యూజ్ చేయడం వల్ల మనము కొంతవరకు మనకు ఉపశమనం అనేది కల్పిస్తుంది. దాంతో పాటు ఆమ్లా, సో ఆ ఆమ్లా అండి, నెక్స్ట్ అలవేరా ఆమ్లా,
సో టాక్సీ క్లీన్ అండి. సో టాక్సీ క్లీన్ కూడా మనకు ఫుడ్ ప్యాచెస్ లేదా టాక్స్ క్లీన్ అనేది రెండు కూడా వర్క్ సేమ్ ఉంటాయండి, కాబట్టి ఏది ఇచ్చినా పర్వాలేదు. సో లివర్ హెల్త్, అలవేరా, ఆమ్లా, ఫుడ్ ప్యాచెస్, టాక్సీ క్లీన్, సో గ్యానోడర్మా, నెక్స్ట్ వచ్చేసి కుర్కుమన్ ప్లేస్ అండి. సో కుర్కుమన్ ప్లేస్ కూడా మనం సజెషన్ చేయొచ్చు అండి. ఈ 6 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ తో పాటు ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుందండి. లివర్ ను మంచిగా ఉంచుకోవడానికి ఈ 7 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ను సో మన వెస్టేజ్ ద్వారా ఇస్తే మాత్రం తప్పకుండా ఒకరి ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, ఒకరు జీవించడానికి ఆస్కారం అనేది ఉంటుందండి. సో వారి వారి జీవనానికి మనము ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనకు చాలా బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుందండి. సో ఈ ఆ ఆ ఇంతటి మంచి ఆర్గాన్స్ ను మనము ఏ విధంగా కాపాడుకుంటున్నాం మనకు అందరికీ తెలుసా అండి. సో సో హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టి కూడా ఎక్కడో కూడా ఫలితం అనేది జరగదండి. ఇలాంటి ఆర్గాన్స్ మాత్రం పాడైతే మాత్రం సో లక్షలలో కోట్లలో పెట్టినా కూడా అలాంటి ఆర్గాన్స్ రిప్లేస్మెంట్ అనేవి ఉండేవండి. సో అలాంటి ఆర్గాన్స్ పాడవకుండా ఇబ్బంది పడకుండా మన వెస్టీలో దొరికేటువంటి సప్లిమెంట్స్ యూజ్ చేసినట్లయితే 100% మంచి ఆరోగ్యవంతులుగా ఉండడం అనేది జరుగుతుందండి. సో కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రికాషన్స్ గా కూడా మన సప్లిమెంట్స్ యూజ్ చేయొచ్చండి. సో యూజ్ చేయడం వల్ల ఇంకా మన ఆయుష్ అనేది పెంచుకోవచ్చు. సో పాడైన తర్వాతనే ఆ మనం యూజ్ చేసే బదులు సో సంవత్సరానికి 2 సార్లు అండి. సో పైన చెప్పినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో సంవత్సరంలో 2 సార్లు అండి. అంటే జనవరిలో ఒక సప్లిమెంట్ యూజ్ చేస్తే మళ్ళీ దాన్ని 6 మంత్స్ కోసారండి. సో జూన్ జూలై మధ్యలో ఆ ప్రోడక్ట్ ను మనం యూజ్ చేయొచ్చండి. అలా ఒక్కొక్క ప్రోడక్ట్ ను ఒక్కో మంత్ మనం పెట్టుకొని 6 మంత్స్ డిఫరెన్సెస్ మధ్యలో వాడినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ అనేది మనం ఉండడం అనేది జరుగుతుందండి. సో థ్యాంక్ యూ లీడర్. సో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? తప్పకుండా సార్, తప్పకుండా. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ కళ్యాణ్ సుప్రియ అండి. ప్రజెంట్ బౌండరీ ఎక్సెల్ లెవెల్లో ఉన్నాము. ఒక పార్ట్ టైం గా ఈ యొక్క విషయాన్ని టేకప్ చేయడం అనేది జరిగింది. అతి తొందరలోనే ఫుల్ టైం గా ఈ యొక్క విషయాన్ని టేకప్ చేసి సో అతి తొందరలోనే మంచి అచీవ్మెంట్ తీసుకోవాలన్న ఆతృతతో కమిట్మెంట్ తో ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. సో మై ఈ ఇయర్ ఎండింగ్ వరకు స్టార్ డైరెక్టర్ అవుతూ 1 lakh 1 car తీసుకోవాలన్న పద్ధతితో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళాలి సార్. చాలా ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఇచ్చారు. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి రీప్లేస్మెంట్ లేనటువంటి ఆర్గాన్స్ అవి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న వాటిలో ఏదైనా సరే సంథింగ్ కేర్ తీసుకోకపోవడం వల్ల. సో ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్, దాని ప్రొడక్ట్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. మంచి అవగాహన ఉంది సార్, మంచి ఎడ్యుకేటెడ్ మీరు. సో మంచి పొజిషన్ లో ఉన్నారు. డెఫినెట్ గా మీరు సక్సెస్ తీసుకోవాలి సార్. నేను మేడం కూడా చెప్పాను. సో మీరు ఈవినింగ్ సెషన్కి వస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. సో చాలా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా మీరు అందరూ, మీరు మేడం ఇద్దరు కలిసి ఈవినింగ్ సెషన్ లో ఎంతో మందికి నాలెడ్జ్ షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు దో యువర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు బిజినెస్ ని టేకప్ చేసి చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. గ్యారంటీగా సార్ మంచి లీడర్షిప్ లో ఉన్నారు దేవేంద్ర సార్ అండర్ లో. డెఫినెట్ గా మీరు సక్సెస్ తీసుకోవాలి. చాలా ఎక్స్ట్రాడినరీ సార్. ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా అవగాహన ఉండాలి. బట్ మీరు చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆల్ ద బెస్ట్ సార్. షార్ట్లీ ఈవినింగ్ సెషన్ లో మీరు ప్లాన్ చేయండి సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ ఆల్మోస్ట్ 420 మెంబర్స్ ఉన్నారు ఇప్పటిదాకా. 390 దాకా వచ్చారు. సో సార్ మనకు ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఇచ్చారు. నాకు నేను సుప్రియ మేడం, ఈరోజు కళ్యాణ్ సార్. సో మంచి కపుల్ అండి వీళ్ళు. చాలా కనెక్టెడ్ గా వర్క్ చేస్తున్నారు. సో మంచి నాలెడ్జ్ కూడా ఇస్తారు మేడం అయినా సార్ అయినా. అందుకే మార్నింగ్ సెషన్స్ లో లీడర్ జాయిన్ అవ్వమని చెప్తుంటాం. సో ఇవాళ చూసారు ఎంత నాలెడ్జ్ ఇచ్చారు అనేది. మోస్ట్ వాల్యుబుల్ ఆర్గాన్స్ హ్యూమన్ బాడీలో సార్ చెప్పినవి. సో రెగ్యులర్ గా మీ టీం అటెండ్ అవ్వండి, నాలెడ్జ్ తీసుకోండి. మీతో పాటు మీ టీం కూడా నాలెడ్జ్ ఇప్పించండి. అందరూ మన సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ కాల్స్ తీసుకున్నాను. ఒక 1 minute టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడతాను. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికీ తెలుసు, మనం మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తుంటూ మనం నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో రావడం జరిగింది. సో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డిసి కేసీస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది.
అదే విధంగా మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంలో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అండ్ ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని లోడ్ తగ్గించుకుంటూ మంచి లీడర్షిప్ తయారు చేసుకోవచ్చు అండి. అండ్ అదేవిధంగా ఆ, మనకున్నటువంటి విజన్ 31 డిసెంబర్ 2024 విజన్ పెట్టుకుని వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ యాక్టివ్స్, 100 మంది 1 lakh రన్నర్స్, 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్ ని, అదేవిధంగా 10 మంది విఎంసీ ని, 10 మంది తయారు చేసిన విజన్ వెళ్తున్నాం. అది ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. వన్స్ అగైన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ స్వామి. Yes, good morning, sir. Good morning. వినిపిస్తుందా వాయిస్? ఎస్ సార్, గుడ్ మార్నింగ్ క్లియర్ సార్. సార్. ఓకే Yes. కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ స్వామి. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ స్వామి. Yes, మీరు సుప్రీం మేడం ఇద్దరు కాంప్లీట్ గా వాళ్ళు టెస్ట్ తీసుకోవడం కానీ వర్క్ చేయడం కానీ అన్ని కూడా కరెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఇలాంటి సెషన్స్ మీరు మేడం మంచి సెషన్ ఇస్తున్నారు. ఇంకా మంచి సెషన్ ఇస్తూ ఇంకా 5 lakh+ ఇన్కమ్ రీచ్ అవుతూ యూసీడీగా ఉంటూ చాలా మంది హెల్ప్ఫుల్ గా ఉండాలని కోరుకుంటూ, మీరు కానీ మేడం కానీ చాలా కూల్ గా ఆ, చాలా వినేటప్పుడు నేర్చుకునేదానికి ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఎవరు చెప్పినా వినడానికి నేర్చుకుంటారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ లీడర్స్. చూడండి, ఇలాంటి సెషన్స్ మనం మిస్ అవ్వకుండా డైలీ అటెండ్ అయితే డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో చూడండి, మన అదృష్టం ఏంటంటే ఓన్లీ 500 మందికి కెపాసిటీ ఉంది. ఈరోజు 400 మెంబర్ దాటిపారు. సో ప్రతిరోజు కూడా ఎవరు ఫస్ట్ వస్తారు కాంపిటీషన్ పెట్టుకొని మన టీం అటెండ్ చేయించండి. ప్రతిరోజు మనం మనతో పాటు 40 మెంబర్స్ ఇలాంటి మంచి సెషన్ మనం మిస్ అవ్వకుండా చూసుకుంటాం. ప్లాన్ చేయండి. అదే రకంగా అతను చూసారు ద్రాక్షాయణి గారు ఒక వండర్ఫుల్ సెషన్ ని మనకి ఇచ్చారు. ఒక పొలం చేసుకునే ఒక లేడీ ఫ్యామిలీ కోసం తన వాలంటీర్ గా చేస్తూ ఈ రోజు మన వెస్టేజ్ లో హ్యాపీగా మంచి నాలెడ్జ్ తీసుకుంటూ మనకి మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ మనకి క్రౌన్ డైరెక్టర్ గా శ్రీదేవి గారు ఈ రోజు ఈవినింగ్ సెషన్ ఇవ్వడానికి వస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం నేర్పిస్తే డెఫినెట్ రాక్ చేయొచ్చు. అదే రకంగా మధ్యాహ్నం టీ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ లేడీస్ లో మనకి అనురాధ గారు ఈవినింగ్ సెషన్ వస్తున్నారు. సో ఒక వ్యక్తి గెలవాలంటే రెండు కంపల్సరీ ఉండాలి. ఒకటి నేర్చుకోవడం, రెండోది అహంకారం పక్కన పెట్టాలి. ఈ రోజు నేను స్టార్, నేను యూసీడీ, నేను డియూసీడీ 4 వచ్చిందంటే 100% మనం మన ఓటమిని మనమే అంగీకరించినట్టు, మనకి రానట్టే. ఎప్పుడు అహంకారాన్ని పక్కన పెట్టి మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. మన కేవలం 10 మంది చెప్పాలి, మన అచీవ్మెంట్ 10 మంది చెప్పాలంటే తప్ప వీళ్ళు చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు అని ఫీల్ అవడం కానీ ఇంకోటి కానీ మన మనసులో రానివ్వకూడదు. మన పని మనం చేసుకుంటే రిజల్ట్ అదే వస్తుంది. సో మనం క్యాడర్ గురించి మనం ఇంకోటి మాట్లాడుతున్నాం అంటే అంతర్గంగా ఇంకో డాష్ ఉండదు. డాష్ అంటే మీకు తెలిసిందే. సో మనం తిట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అనుకోవచ్చు. సో దయచేసి అది పెట్టుకోకుండా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. డెఫినెట్ వర్క్ చేద్దాం. సో ఈ రోజు ఆ మనకి సుబ్బయ్య శెట్టి గారి గ్రేట్ వన్ ఆఫ్ ద సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి గారిది వైజాగ్ లో మైండ్ సెట్ ప్రోగ్రామ్ ఉంది. సో ఆల్రెడీ మన టీం అందరూ కూడా నియర్ బై ఉన్నారు. సో ఎగ్జాక్ట్ 10 o'clock కల్లా వైజాగ్ లో మైండ్ సెట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అదే రకంగా నర్సంపేటలో నెక్స్ట్ మంత్ మన కవిత మూర్తి గారితో ఉంది. అదే రకంగా ఫోర్త్ ఫోర్త్ మనకి శ్రీకాకుళంలో నందకిషోర్ గారిది, అదే రకంగా మానస్ గారి ట్రైనింగ్ ఉంది. 5th మళ్ళీ నందకిషోర్ గారు మానస్ గారిది ఉంది. సో దాన్ని ప్లాన్ చేయండి. మీటింగ్స్ ప్లాన్ చేసుకోండి, సమయాన్ని వినియోగించుకోండి. డెఫినెట్ 100% వర్క్ చేద్దాం. ఒక వ్యక్తి గెలుపు అనేది ఆయన చేతిలో ఉంటుంది. సో సీరియస్ కమిట్మెంట్ చేస్తే డెఫినెట్ గా వర్క్ చేస్తాం. సో సమయాన్ని వాడండి, యూటిలైజ్ చేయండి, డెఫినెట్ గా చేయొచ్చు. అదే రకంగా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కంపెనీ ఇంకొకసారి అవకాశం ఇచ్చిందండి. క్రూజ్ ట్రిప్ లో ఎవరైతే ఇంకా అమౌంట్స్ బ్యాలెన్స్ పే చేయలేదో ఈ రోజు లాస్ట్ డేట్ అండి. ఈ రోజు ఈవినింగ్ 5:30 కల్లా ఎవరికి ఉందో వాళ్ళు చేయండి. తర్వాత ఎవరికైతే ఫండ్ కరెక్ట్ గా ఉందో వాళ్ళు ఒకసారి కంపెనీకి మెయిల్ పెట్టండి, నా ట్రావెల్ ఫండ్ లో కనెక్ట్ చేసుకోమని. సో వాళ్ళకి మెసేజ్ వచ్చింది, రిప్లై వచ్చింది, నో ప్రాబ్లం. సో ఎవరెవరు వెళ్తున్నారో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు నాకు పర్సనల్ గా ఐడి పెడితే వాళ్ళకి ఇంకేం క్లారిఫికేషన్ కావాలంటే నేను మాట్లాడతాను. సో వన్స్ అగైన్ ఈ రోజు ఈవినింగ్ శ్రీదేవి మేడం కి సెషన్ ఉంది. ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేయండి. అదే రకంగా టీ టైం మధ్యాహ్నం టీ టైం. సో మనం ఎక్కువ మంది 500 మంది ప్లస్ ఫుల్ చేసుకోవాలి. స్టార్ అండ్ అబౌ లీడర్స్ ఇనిషియేషన్ తీసుకోండి. కబుర్లు చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు. సో మాటలు చెప్పేటప్పుడు మీ పని మీద మీ టీం మీద ఫోకస్ చేయండి. దయచేసి మాటలు తగ్గించండి, టీం మీద ఫోకస్ చేయండి, టీం ముందు తీసుకెళ్ళండి. 100% ముందు తీసుకెళ్ళచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కళ్యాణ్ గారు, మీరు సుబ్రయ్య గారు ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకొని చాలా మందికి ఆదర్శంగా ఉంటూ మీరు ఒక మంచి లీడర్ ఎదుగుతూ 5 lakh+ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ థ్యాంక్ గారు. యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యుగంధర్ గారు.